కాశీ నీకు అసలే పట్టలేదు, సూపర్ ఉన్నావు, మస్తు బాగా చేసినావు. ఏదైనా నీ ధైర్యాల కోసం చెప్పండి. కాశీ కండగా ఇండియా వచ్చి బాగా చేసినావు, గట్టి కొట్టండి, అట్లే ప్రాక్టీస్ చేయండి. తమ్ముడు చెప్తాడు మీకు వీడియోలో కోచింగ్ ఇస్తాడు. నెక్స్ట్ సాంగ్ ఇచ్చారు అక్కడ. అసలు మామూలు ఎనర్జీ కాదండి. అక్కడ మీ ఎనర్జీకి అక్కడ ఉన్న వాళ్ళు ఒకసారి అడ్రస్ కోడ్ ఇక్కడ ఈ హాల్ వాళ్ళు మామూలు ఎన్నోట్లేదు. ఇట్లా మున్సిపాలిటీ మీరు చేస్తుంటే ఇట్లా ఇట్లా సూపర్ ఒకసారి గట్టిగా చెప్పడానికి అంటే చేయాలని అందరికీ ఉంటుంది. కొంతమంది మాత్రమే ఆ ప్రాక్టీస్, ఆ సహకరించడం, ఆ ఎనర్జీ అవన్నీ క్యారీ చేస్తారు. నాకు కూడా బాగా నచ్చింది మేడం, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్ గా కొంచెం తగ్గి వాయిస్ లైట్ గా. అండ్ లాస్ట్ అంతాక్షరి అయ్యా తగ్గి భయ కాస్త నువ్వు పెంచా వెళ్తుకుంటూ తగ్గి కొడతా. లాస్ట్ లో అంతాక్షరి ఆడుకోమని అడిగారు. 5 to 10 minutes టీ వచ్చేలోపు స్టార్ట్ చేద్దామా భయ? మైక్ ఇవ్వరా? ఇంకా మైక్ ఇంకో మైక్ భయ నాలుగు భయ ఒక ఎక్స్ట్రా మైక్ ఎవరి దగ్గర ఉందండి? మేడం మీరు అడిగారనే నేను చెప్పాను. అదే ఇప్పుడు అంతా రిలాక్స్ మోడ్ లో ఉన్నారు. And I think it's time to finish the event. It's come to 5 PM. ఎక్కడ స్టార్ట్ చేద్దాం? చాలా రోజులు అంతాక్షరి అంతాక్షరి మీరేనా నన్ను అడిగింది? అంతాక్షరి మీరు కదా? ఫస్ట్ డైలాగ్ ఉంటుందండి, అంతాక్షరి ఆడుకుందామా, సినిమా పాటలు పాడుకుందామా. మార్నింగ్ స్టార్ట్ చేద్దాం. రెండు లైన్లు వాడుతూ సరిపోతుంది. ఒకటైనా పర్లేదు. రోజు మల్లె జాజి అల్లుకున్నోడు వెన్నెలండి చిన్నదాని చిన్నదాని నా వెనకాలి మేడం, వెనకాలి
నా 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 పర్లేదు ఆలోచించి చెప్పండి. ఆహా వాళ్ళిద్దరు అయితే అసలు బాగా సెటిల్గా ఉన్నారండి మీరిద్దరు. పక్కన 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 ఇచ్చండి సార్. లేడీస్ వర్సెస్ జెంట్స్ బాగుంటుంది. ఇలా ఒక్కొక్కరు చేయగలరు. జెంట్స్ వర్సెస్ లేడీస్. మేడం మీరు ఉంటుంది అప్పుడు అక్కడ నుంచి పాడతారా? ఓకే. మ్యూజిక్ పెట్టుకుంటున్నాడా? పాట కాదు, మ్యూజిక్. మైక్ సార్, ఈ మైక్ మీకు ఇస్తున్నాను. నా నేను పుట్టాను, నా దేశం నవ్వింది. తర్వాత ఈ లోకం నవ్వింది. దా 1 2 ఆమె కరుణామయి ఎదుటి వారికి సాయం చేస్తుంది. మళ్ళీ మళ్ళీ ఇది రాని పాడినవా పాడినవా? మంచి కురిసే
పూసుకున్న రెప్పలపై ప్రేమ లేఖలు ముదగటిన మూగ భాషలు. బోనాలు పండగ పొద్దునని రాకపోతే పూలు పూరిన బరుగాదులు ఇష్టలని ఇష్టపోతే మొత్తం బాగా ఇస్తానే ఉంది. వన వన వెల్లువాయే కొండ కొన తుల్లిపాయే యా ఒకటోసారి రెండోసారి గెలుస్తాం మేము. ఎన్నెన్నో జన్మలు యా 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 ఏ నేను తెలుగు టీచర్. యమోని యమయమా మనసు కొలిసే వేళలో మల్లె విరిసే ఎందుకోక. అక్కడ పర్మిషన్ తీసుకున్నాం మహేష్ గారు ఒకటే లైన్. కా 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 కే కా కా కాకడి గంటే మోగిన వేళ కా కా కి కి కు కు అన్నది. బాగా దంచు చా 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 ఫైనల్ వెండేస్ ఆ ఛాన్స్ ఉంటుంది, అటు ఇటు అయిపోతుంది. నీలమ్మ ఇది నాగార్జున సినిమాలో ఉన్నది. నాగార్జున సినిమాలో ఉంది. సినిమా పేరు కూడా చెప్తా, మీరు డౌట్ పడతారో నాకు తెలుసు.
సుద్దాల అశోక్ తేజ రాసిండు రచయిత పేరు కదమ్మా. ఓకే, 1, 2, 3 వాళ్ళు కూడా ఓడిపోయిన అంటారు. అందరం కలిసి గెలిచినాం. క్లోజ్. మేమే లాస్ట్ చెప్పినాం. ఓకేనా రిప్రజెంటేటివ్? ఓకేనా? ఇక 5 o'clock అయింది. ఒకసారి చాలా లాస్ట్ సారి మరి ఎందుకో ఏమో తేడా. స్టార్టింగ్లో అనుకుర్రు పోయినసారి బాగా ఎంజాయ్ చేసినాం అనుకున్నాం. మరి ఈసారి రాముల్ సేటు వెంకటరెడ్డి కానీ వాళ్ళ మైపాలు కూడా అంతా భయంగా ఉన్నారు. అప్పుడు ఎందుకో ఏమో మరి ఫ్యామిలీ దగ్గర ఉందనా లేదా లేకుండా చాలా ఫ్రీగా ఉన్నారు. ఏదైనా ఒక చిన్న ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ఇది లైఫ్లో నిజంగా 30 ఏళ్ళ తర్వాత రొటీన్ జీవితం. ఆయనకు వంకాయ కర్రీ చేయాలి, చికెన్ చేయాలి, మటన్ చేయాలి, బాక్స్ కట్టి పెట్టాలి. సేట్ ఏమనుకోకు, నీకు కూడా చేస్తుంటారు, అందరు చేస్తుంటారు. అవి మనమైతే ఎగ్గులు గిగ్గులు ఏమి ఇంట్లో ఉన్నాయి చెప్తే ఎప్పుడైనా బయట తింటారు అంతే. అన్నీ చేసుకుంటా అది చేస్తుంటారు ఇది చేస్తుంటారు. లైఫ్లో ఇది ఒకటి అద్భుతమైనటువంటి సన్నివేశం. నిజంగా అవునన్నా కాదన్నా మహేష్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన కంటే సగంలో ఉన్నాం. మధ్య అంటే మిడిల్ ఆఫ్ ది స్టేజ్ ఒక వ్యక్తి ఎందులోనైనా సరే 50 ఏళ్ళ 45 నుంచి 50 ఏళ్ళ వయస్సులో ఆనందంగా ఉండడమే పరమావధి. డబ్బు సంపాదించడం అనేది 30 నుంచే స్టార్ట్ అవుతుంది. పిల్లలు పెరుగుతుంటారు, అందరూ ఆనందంగా ఉండడమే పరమావధి. ఆ ఆనందానికి మూలమే స్నేహం. ఇది యూనివర్సల్ ట్రూత్. కృష్ణుడు కుచేలుడైనా కూడా స్నేహంతోనే ఆనందించారు. ఆనందం అనేది స్నేహం, స్వార్థం లేకుండా ఉంటుంది. ఇక్కడ చాలా మందికి ఇంకా ఉండాలి అనేది ఉన్నది. మరి పోయినసారి కొందరు రాలేదు, ఈసారి కొందరు రాలేదు. నెక్స్ట్ ఇయర్ నుంచి మరి మేమందరం అనుకున్నటువంటి అనౌన్స్మెంట్ ఏంటంటే అందరు ఫిక్స్ అయి ఉండాలి. జనవరి 1 వచ్చిందంటేనే ఆగస్టు 1 సండే ఏమొస్తుందో రౌండప్ చేసుకోవాలి. ఆ సండే నాడు మన పెళ్ళిళ్ళున్నా, మరి మన్మరాళ్ళు మన్మల బర్త్డేలు ఉన్నా, పిల్లల పెళ్ళిళ్ళున్నా వాయిదా వేయండి. పెళ్ళిళ్ళకు కూడా పోయినసారి అనుకున్నా పిలవండి, కొందరు పిలుస్తలేరు. పిలిచిన వాళ్ళకి అందరికి కూడా మిస్ అయినాం. నువ్వు ఎటో చూడకమ్మా, 2వ బిడ్డ పెళ్ళినప్పుడు అందరం మొదలే వస్తాం, సంగీత్కే వస్తాం. 2వ బిడ్డ పెళ్ళినప్పుడు అందరికి వస్తాము. బాలన్స్లో కూడా పిలిచిర్రు, కొందరు మిస్ అయినా. ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ కూడా, నేను పిలిస్తే కూడా చాలా మంది వచ్చిర్రు. నేను ప్రత్యేకంగా ఫోన్ చేయకున్నా కూడా కార్డులో ఇన్విటేషన్ తీసుకొని ఆశ్రమానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ వేదిక నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరి ఈ ఆనందాన్ని ఎవ్రీ ఇయర్ పంచుకోవాలంటే మరి ఫోన్ ఛార్జింగ్ అయిపోతే ఛార్జ్ పెడితే కొన్ని గంటలు పనిచేస్తుంది. మనిషి కూడా లైఫ్లో కొన్ని ఆనందాలు మిస్ అయితే ఇలాంటి అవకాశాలతోని మనం ఎనర్జెటిక్గా మారుతాం. ఈ ఎనర్జీని, ఈ ఆనందాన్ని మన కుటుంబానికి పంచుతూ, స్నేహితులను పోషిస్తూ మన భావి జీవితం, సాధారణంగా అందరూ ఏమంటుంటారంటే శేష జీవితం అంటారు. మిగిలింది శేష జీవితం కాదు, ఇది ఎనర్జెటిక్ జీవితం, విశేష జీవితం. ఎందుకంటే అందరూ కూడా మళ్ళీ ఎవరిని చూసినా కూడా అందరూ కూడా ఎవరు కూడా నేను ఒకటి అంటా, మీరు ఎట్టి పరిస్థితులు ఒప్పుకోరు. అందరు కూడా నేను ఒక విషయం చెప్తా, దాన్ని అందరు ఖండిస్తారు, ఎట్టి పరిస్థితులు ఒప్పుకోరు. మనం 49-50 ఏళ్ళ లెక్క కనబడుతున్నామా? మా బాలనరసింహలోను ఆ వాణి మేడం అయితే 10 ఎట్లున్నారు అట్లే ఉన్నారు. అసలు ఏం చేంజ్ లేకుండా ఉన్నారు. ఇట్లే ఉండాలి. ఈ ఆనందం వెంకట్రాజు కొంచెం ఫ్యామిలీ ప్యాక్ వచ్చింది, సమస్య ఏం లేదు, కిందికి వచ్చింది. ఈ హ్యాపీనెస్ ఇట్లే ఉండాలంటే అప్పుడప్పుడు వాట్సాప్లో మనిషి అన్నప్పుడు కాస్త కళాపోషణ ఉండాలి. ఎవరినైనా బర్త్డే పెడితే కింద ఒక పువ్వు మొగ్గనో చెయ్యో పెట్టుర్రి, ఏం కాదు, అందరు పెట్టుర్రి. అంటే నేను కూడా ఒకటి ఇద్దరు మిస్ అయినా, రోజు రాత్రి మధ్యలో చూస్తున్నా. రిలేషన్ అనేది సోషల్ మీడియా ద్వారా పెంచుకుందాం. ఎవరి ఫంక్షన్లో అయినా ఆనందంగా ఉందాం, కుటుంబంగా ఉందాం. మళ్ళీ ఒక చిన్న అనౌన్స్మెంట్, ఇలాంటి కార్యక్రమం చేయాలంటే కొంచెం ఆర్థికంగా మనకు ఖచ్చితంగా అవసరం ఉంటుంది. మరి నిజంగా కూడా వెంకటరెడ్డి, వెంకటేశం, హరిప్రసన్న రెడ్డి, కాశీ, జగదేపులు ఉన్న బాలనరసింహులు అందరూ కూడా చాలా అద్భుతంగా మెయింటైన్ చేయాలి. వాళ్ళు రిస్క్ తీసుకోరు. వాళ్ళ మీ నుంచి మనం సలహాలు చెప్పినాం, ఇట్లా చేయి అట్లా చేయి అట్లా చేయాలి. కానీ నెక్స్ట్ ఇయర్ వరకు మరి వాణి మేడం అన్నట్టు ముందే ప్లాన్ చేసుకుందాం. ఎంతో ఏదో చేసుకొని ఇంకో
ఇంకోటి కొద్దిగా ఎక్కువ వచ్చినా కూడా అది పర్మనెంట్గా వెంకటేశ్వరం దగ్గర ప్లాన్ చేసి పర్మనెంట్ ఫండ్ ఉంటాడు చూద్దాం. ఎవరికైనా ఇబ్బంది అయినా కూడా దానితో మనం ఏదైనా సొసైటీ ద్వారా చేసుకుంటట్టు చూద్దాం. పోయినసారి అనుకున్నాం మనం ఏం చేయలేకపోయినాం. ఏదైనా వీలైతే మనం చదువుకున్న స్కూల్కు 5,000 10,000 ఏదైనా ఒకటి అందుబాటులో ఉన్న వాళ్ళు ఇచ్చేటట్టు కూడా ప్లాన్ చేసుకుందామని తెలియజేసుకుంటూ ఇవన్నీ అందరూ ఒప్పుకున్నారంటే ఒకసారి చప్పట్లు కొట్టండి. ఆమె కోశాధికారిని పెడదాం. ట్రెజరర్ ఆమె ఏమో నేను ఏమంటలేను. వేయింగ్ మిషన్ మీద నిలబడితే తెలుస్తుంది. అందరు ఫ్రెండ్స్ మా అబ్బాయి మ్యారేజ్ October 16th నాడు ఉంది. గ్రూప్లో పెడితే అందరు రావాలి. పేరున అందరు రావాలి. ఓకే. మీ 16th October 16th మీ ఎస్టిమేషన్లో +50 వేసుకోర్రి. అందరు వచ్చే ప్రయత్నం చేద్దాం. కొద్దిగా ముందే అడ్వాన్స్ చెప్పారు కాబట్టి అందరు రావాలి. 19th ఆమె తీయదు, మీరే ఇన్ఛార్జ్ పెట్టాలి, మనమే పోవాలి. భోగిరి ఒక కన్వీనియన్స్ చెప్పి భోగిరికి వచ్చేస్తాం. మొదలై ఫిక్స్ ఇంకేంది వస్తుంది. వాళ్ళందరినీ పంపిస్తాం మ్యారేజ్కి. భోగిరికి మేము వస్తాం. ఓకే. ఇప్పుడు కంగ్రాచులేషన్స్ మీకు. మీ పాప కదా బాబు మ్యారేజ్ అంటే ఖచ్చితంగా డిన్నర్కే వస్తాం. ఓకే. ఇప్పుడు నిజంగా ఇవాళ ఇంత టైం మనం మర్చిపోయి స్పెండ్ చేయడానికి కారణం ఏంటంటే ఇన్ని ఈవెంట్స్. మరి కవిత ఒకసారి చెప్పి లాస్ట్ ఇయర్ అతనికంటే నేను కొత్త అతన్ని చేస్తున్నా. చెప్దాం. నెక్స్ట్ ఆగస్టు 22 నాడు రాణి వాళ్ళ అబ్బాయిది కూడా పెళ్ళి ఉంది. ఆమె మళ్ళీ కార్డు అలా పెడుతుంది. ప్రమీల రాణి ఆమె కూడా కార్డు పెడుతుంది. ఆహ్వానంగా భావించు. ఆ పత్రిక రాసుకునేది రేపు ఉంది కనుక ఆమె రాలేకపోయింది. వచ్చినా పిలవకున్నా సరే పిలిస్తే పోవాలి, అదే లెక్క. మేమైతే మా టీచర్లది కనబడితే కథం పోతాం. మాకు ఇన్ఫర్మేషన్ ఉంటాయి. అది ఆత్మీయత ఒక చిహ్నం. మళ్ళీ నువ్వు ఎట్లా చూడకమ్మా, రెండో బిడ్డ ఖచ్చితంగా మేము అందరం వస్తాం కంపల్సరీ. మళ్ళీ వద్దు మీరే అనాలి, కొద్దిగా 3 రోజులు రాకండి, లాస్ట్ రోజు రండి అని చెప్పాలి. లాస్ట్ రోజు ఒక్కరోజే ఉండండి అని చెప్పాలి మీరు. ఏదేమైనా కూడా ఇవాళ మన ఎనర్జెటిక్గా ధైర్యం చేసి గంగాధర్ కాశీ కూడా మైమర్చిపోయి డ్యాన్స్ చేసిన, అసలు ఎన్నడూ చేతులే ఊపని నేను చేతులు ఊపిన, డేర్గా పోయి వాణి డ్యాన్స్ చేసిన, కవిత మంజుల డ్యాన్స్ చేసిన, ఎవరు చేసిన ఆమెనేమో ఇక ఎక్స్పర్ట్. ఇన్స్టాగ్రామ్లో చూస్తే అన్ని కనబడుతుంటాయి డ్యాన్స్లో. వీళ్ళందరూ కూడా నిజంగా అనుకున్నట్టు 49, 50 అనుభూతి అయిపోలేదు. 49 నుంచి 15కు వెళ్ళినటువంటి అందరినీ అద్భుతంగా ఒక ఎనర్జీలోకి తీసుకుపోయిన ఎవరో కాదు, నన్ ఆఫ్ ద అదర్ శ్రీ మహేష్, మిస్టర్ మహేష్. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. మా తరఫు నుంచి ఓకే ఉన్నది, నెక్స్ట్ టైం ఉంది. మా తరఫు నుంచి కంగ్రాచులేషన్. చాలా బాగా చేసింది. ఎందుకంటే నేను చాలా వందల ఫంక్షన్స్కి నేను చూస్తుంటాను, మేనేజ్ చేస్తుంటారు అంతే. అంటే ఎవరిలో 2-3 పెట్టుకొని ఈవెంట్ మేనేజ్ మాత్రమే చేస్తుంటారు. స్కిల్ అనేది వాళ్ళ దగ్గర ఉండదు. రియల్గా చెప్తున్నా అద్భుతమైన స్కిల్ ఉంది, బాగా ఫ్యూచర్ ఉంటుంది. మా దాంట్లో ఎవరున్నా కూడా మీకు ఇస్తుంటాం. కానీ మా దాంట్లో ఇచ్చినప్పుడు అయితే కొద్దిగా డిస్కౌంట్లు కవితకి ఇచ్చినట్టే మాకు ఇవ్వండి. ఓకే. ఒకసారి లైట్ అటు పెట్టు ఆయనకు కూడా. నెక్స్ట్ అటే వస్తున్నది ఇంకా నన్ను మహేష్. మరి రామునికి హనుమంతులు లెక్క సైలెంట్ కిల్లర్ మిస్సైల్ ఉంది ఆయన లోపల, అనిల్ లోపల. ఇట్లా పెడుతుందంటే అందరూ ఆయన ముఖ్య చూస్తారు. సూపర్ బ్యూటిఫుల్ గా డాన్స్ చేయించారు. ఒకసారి చెప్పడం ద్వారా మరి మనం గిఫ్ట్స్ తీసుకునే ముందు ఒక 3-4 వచ్చి వాళ్ళిద్దరిని ఒకసారి సన్మానించుకుందాం. రండి.
అవకాశాలు అనేటివి రావు, తీసుకోవాలి. ఫ్యూచర్ ఉంది. నెక్స్ట్ మన తీస్తానండి, వీడియోలో తీస్తాను. Thank you so much all of you for the wonderful appreciation from your side. జనరల్గా కళాకారులకి డబ్బు వస్తుందండి, కామన్ రోజు తీసుకుంటూ ఉంటాం, చేస్తుంటాం. కానీ ఒక ప్రేమతో కూడిన ఒక ఫెసిలిటేషన్, ఒక ఆప్యాయత అనేది చాలా తక్కువ మంది నుంచి వస్తుంది. మీ అందరినీ అది ఒక్కరోజు మనం జస్ట్ 4 గంటలు అవుతుంది మిమ్మల్ని చూడడానికి, కానీ మీరు అందరూ కూడా నాతో మింగిల్ అయిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. శ్రీనివాసమూర్తి గారు ఒక్కసారి రండి. మీరు పనులు తరాలు మేము పిలవాలి. మన ఎంత బాగా వచ్చినాయి అనేది వీళ్ళతోనే ఆధారం ఉంటుంది. పెళ్లి కానీ ఏది కానీ ఎట్లున్నా సరే, ఎవరు ఏ మూమెంట్స్ అనేది ఛాయాచిత్ర గ్రాహకుని నైపుణ్యానికి నిదర్శనం. ఎవరు ఎట్లుందో తర్వాత చూసుకుంటేందుకు అది ఫోటోగ్రాఫర్ అనుకుంటే అద్భుతంగా తీస్తాడు, కోపం వస్తే పొట్టిగా తీస్తాడు. చాలా మందిని చూసినాం, కానీ చాలా బాగా అద్భుతంగా కవర్ చేసిండు శ్రీనివాసమూర్తి గారు. వారికి మా బృందం నుంచి ఒక చిన్న గిఫ్ట్. మహేష్ గారు ఒక్కసారి రండి. ఒక మాట ఏం లేదు, అన్న బంగారం ఏం లేదు, చిన్న గిఫ్ట్ రండి. ఆయన ఫోటోగ్రాఫర్ దించేటప్పుడు మాత్రం వాళ్ళు మనం ఎంటర్టైన్ చేసిన విధానానికి మనం గిఫ్ట్ ఇవ్వాలి. అక్కడ బ్యాక్ సైడ్ లో ఉంది. అనిల్ గారు చూస్తున్నారు సార్, మీకు ఒక్కసారి మీ పేరు సార్ వెంకటరెడ్డి గారు, ఒక్కసారి వెంకటరెడ్డి గారు ఒక మాట్లాడుతుంటే మేము ప్రజెంట్ చేసి ఆయనకి మీరు ఇవ్వండి మీ చేతులతో. రైట్, ఒక్కసారి చెప్పండి. ఆయన చేసిన కామెడీకి, ఆయన టైమింగ్కి అప్పటి నుంచి కొత్త సంఖ్యలో ఆయన అనుకున్నాం మేము అందరం. అండ్ అదేవిధంగా డాన్స్కి సార్ రాములు అట్లా వెంకటరెడ్డికి ప్రైజ్ వచ్చింది. సాయంత్రం మంచిగా చూసుకో సార్. మీరు బుద్ధ రాములు గారు ఆయన ఇప్పుడు పాటలు పెట్ట ఒక మేడం, ఆయన స్టేజ్ మీద సైలెంట్ గా ఉన్నారు. ఇక్కడికి వచ్చిన మాత్రం పాటలు తన్నుకుంటూ వచ్చేస్తుంది. 30 సంవత్సరాల పాటలు ఆడవాళ్ళ సైలెంట్. మీరు పాటల పల్లకి సార్, మీకు ఆల్రెడీ అంటే ఒక్కొక్క కేటగిరీ ఒక్కొక్కటి సార్. ఆటల వాళ్ళు, పాటల వాళ్ళు, కామెడీ వాళ్ళు. అండ్ రిక్వెస్ట్ కవిత గారికి ఒక గిఫ్ట్ ప్రజెంట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సోలో పర్ఫామ్ అక్కడ కవిత గారికి మీరు మీ చేతులు మీకు సోలో పర్ఫార్మెన్స్ చేసి మమ్మల్ని అందరినీ అలరించినప్పుడు మేడం, మమ్మల్ని కాదు అక్కడ హాల్ స్టాఫ్ కూడా మీరు ఎంటర్టైన్ చేశారు. మేము మమ్మల్ని కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ది. ఇంకొకటి ఉన్నాయి, చాలా ఉన్నాయి సరే. టోటల్ ఈవెంట్ కు మాకు మేనేజర్ సారా ఆబ్వియస్లీ ఆయన మనం డెఫినెట్లీ ఒకసారి అందరికీ చెప్పండి. ఆ గిఫ్ట్ మామూలు గిఫ్ట్ కానీ ఓపెన్ చేసిన తర్వాత మీరు అంటారు చేతులకి దండం పెట్టుకుంటారు, అంత మంచి గిఫ్ట్ అది. ఓకే థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు ఫస్ట్ 10th క్లాస్ బాయ్స్ కు గిఫ్ట్లు ఇటువైపు ఉండండి. 2-3 ఇవ్వండి. బెస్ట్ పర్ఫార్మర్ ఏ మహిపాల్ రెడ్డి. ఎక్స్ ఉప సర్పంచ్ మనోహర్ రెడ్డి.
ఈసారి సర్పంచ్ కావాలి. సెప్టెంబర్ 21 తారీఖు ఎలక్షన్ ఉంది. సాంబయ్య మొత్తం చెట్లన్నీ నేనే పెట్టినట్టు చెప్పేసిండు. అది గవర్నమెంట్ పెట్టినాయి. బోనాల పండుగ సేటమ్మకి అప్పచెప్పించిండు. గంగాధర్ నరసింహ ది గ్రేట్ పాత పదాలు ఏమి లేవు కదా. బాలనరసింహుడు ఫేమస్ టైలర్ గంగాపూర్. బట్టలు తీసుకున్నారు 2 నెలలా గీయాడు. కృష్ణమూర్తి ఇది కూడా ఫేమస్ టైలర్. రాము కాశీపతి కాశీనాథ కాశీపతి సరిగ్గా చూడండి మేడం మేడం తీసుకున్నా వెంకటరాజు మలేషియం మేము చాలాసార్లు కలిసినాం, మాట్లాడుకున్నాం కానీ క్లాస్మేట్స్ అని మర్చిపోయినాం. రాము సార్ మేము బుద్ధరామన్ సార్ అయిపోయిందా? కృష్ణాడా ఆయన అయిపోయిందా? అయిపోయిందా? తీసుకో మైపాలరెడ్డి శేఖర్ మంత్రులు గారు ప్రోగ్రామ్ కాంటాక్ట్ చేసి ఓకే సార్ ఇక్కడ చూడండి అట్లా ఉండాలి. ఒక్క సెకండ్ అందరు అట్లా ఉండాలి ప్లీజ్ మేడం అట్లా ఉండాలి. చలో కవితారెడ్డి గారికి ది బెస్ట్ పెర్ఫార్మర్ వెంకటరెడ్డి గారి చేతుల మీదుగా బహుమతి ప్రదానం. మంజులారెడ్డి గారు వాణి ఓకే మేడం సార్ సార్ ఇక్కడ అందరు ఇక్కడ చూడండి సార్ ఇక్కడ చూడండి సార్. వాణి తర్వాత ఉమారానే వెంకటరెడ్డి పాల్గొన మేడం నాయన వడ్డముంటే మళ్ళీ ఇవ్వడు కనవాడు ఇంకా లక్ష్మీ మేడం లాస్ట్ ఇయర్ రాలే కదా. సరిగ్గా చూడాలి.
అరుణ సరిగ్గా చూడాలి. ఒక్క నిమిషం అట్లా ఉండాలి ప్లీజ్. పద్మ సార్ మీరు దగ్గర అట్లా అట్లన్నాను. మీరు హైట్ ఉన్నారు, మీరు ఎక్కడ ఉన్నారు. ఓకే సార్. ఎస్ అమ్మా. ఓకే, విజయవంతం చేసి సమయం కేటాయించిన వారందరికి కూడా ఎవరు చెప్తారు, మనది మనమే కాబట్టి ఎవరికి ఏం చెప్పేది లేదు. అందరు ఎవరిది వాళ్ళే. మర్చిపోకండి, మళ్ళా 2025 ఆగస్టు ఫస్ట్ సండే రావాలి. మళ్ళీ అందరూ కూడా వాట్సాప్లో టచ్ ఉంటుంది. అది ఒక చిన్న విషయం, లాస్ట్ ఇయర్ అటెండ్ అయిన వారు ఫోటో మిస్ అయిన వారు ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ. అంటే వాళ్ళు లేని వాళ్ళు పెట్టుకోరు, ఎట్లయినా ఉన్నారు. లాస్ట్ ఇయర్ అటెండ్ అయ్యి తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సరిగ్గా మమ్మీ మహేష్ థ్యాంక్ యూ. ఇంకా ఫొటోస్ ఎవరికైనా రాకుండా తీసుకోండి, ఫొటోస్ ఉన్నాయి లాస్ట్ ఇయర్. ఏం చేస్తాం ఇటు అటు అంటున్నాం. మా లేకుండా జోషియర్ పెట్టేస్తున్నారు. స్కూలు ఆవరణ లోపల ఎక్కడ జరిగినా మనం 5 నెలల కింద కలుపుతున్నాం కదా, వాళ్ళు పెద్ద మనుషులు అప్పుడు ఉన్నోళ్ళు మనం చూసేవాళ్ళు అక్కడ జరుగుతాయి, ఆ ఏరియాలో జరుగుతాయి. అందరూ సంతోషపడతారు. మన పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నాను, ఎక్కడి నుంచి వచ్చాను, దూరం నుంచి వచ్చినా వాళ్ళు కూర్చున్నాను, నేను ఎక్కడ ఉన్నా. అలాంటి వాళ్ళు కొద్దిగా మనల్ని చూస్తే జర సంతోషపడతారు. ఈవెంట్ ఇదంతా ఆర్పాటము నాకు కొద్దిగా హెవీ అనిపించింది. ఇంకేదన్నా డొనేట్గా స్కూల్కు అలాంటి చేస్తే కూడా మంచిగా ఉన్నట్టు నాకు అనిపించింది.